వ్యాఖ్యలకు గాను ఆయన భాషలో, జగన్మోహన్ రెడ్డి గారి భాషలో చెప్పాలంటే, కొంతమందికి బీపీ వచ్చి ప్రసన్న కుమార్ రెడ్డి గారి ఇంటిని ధ్వంసం చేశారు. ఆ ఇంటిని పరామర్శించడానికి ఒక కారణం. అండ్ ఆల్సో జైల్లో ఉన్నటువంటి క్వాడ్స్, ఏదో రుస్తుం మైన్స్ అనేటటువంటి మైన్స్లో క్వాడ్స్ దోచుకున్నటువంటి, క్వాడ్స్ అనేటటువంటి ఒక ఖనిజాన్ని దోచుకుని కోట్లు గడించినటువంటి ఒక వ్యక్తిని పరామర్శించడానికి, జైలుకి వెళ్ళి పరామర్శించడానికి వెళ్ళారనేది మ్యాటర్. అయితే జైలుకి వెళ్ళి పరామర్శించొచ్చి, ఆ ఇంటిని పరామర్శించొచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి ప్రెస్ మీటు, దీని గురించి మనం ఒకసారి ప్రస్తావించుకోవాలి సార్. ముందుగా జగన్మోహన్ రెడ్డి గారి ప్రెస్ మీట్లో ఒక మాట మాట్లాడారు. ఏం మాట్లాడారంటే సార్, పేదల ఆరోగ్యాన్ని ఈరోజు పేదల ఆరోగ్యానికి ఆరోగ్యశ్రీ అనేది ఒక ఇవాళ అసలు లేకుండా పోయిందట. పేదవాడు గర్వంగా తలెత్తుకుని ఈయన ప్రభుత్వంలో ఉండగా హాస్పిటల్కి వెళ్ళేవాడట. పేదవాడు తలెత్తుకుని గర్వంగా ఈయన ప్రభుత్వంలో హాస్పిటల్కి వెళ్ళేవాడట. ఆయనకి నేను ఒక విషయం చెప్పదలుచుకున్నాను సార్. పేదవాడి ఆరోగ్యం గురించి అంత కన్సర్న్ ఉంది కదా. ఈరోజు ఇది మా పార్టీ అధికార ప్రతినిధి ఆనం వెంకటరమణారెడ్డి గారు గతంలో ఒక ఫోటో చూపిస్తాను సార్. ఈ ఫోటో కనిపిస్తుంది సార్. ఆనం వెంకటరమణారెడ్డి గారు పేదల ఆరోగ్యం గురించి, మద్యం బాటిల్స్ కనిపిస్తున్నాయా లక్ష్మీనాథ్ గారు టేబుల్ మీద? కనబడుతున్నాయి మీరు చూపిస్తున్నారు. ఆయన చేతిలో ఒక మద్యం బాటిల్ ఉంది, లిక్కర్ బాటిల్ ఉంది, కనిపిస్తా ఉంది కదా. అదేంటంటే అండి, 2021లో మా పార్టీ కేంద్ర కార్యాలయంలో ఈ మద్యం బాటిల్స్ అన్ని డిస్ప్లే చేసి, జగన్మోహన్ రెడ్డి గారు మిమ్మల్ని విన్నవించుకుంటా ఉన్నాం, చెన్నై ల్యాబ్ రిపోర్ట్ ఇచ్చింది, ఈ మద్యంలో కల్తీ ఉంది, దయచేసి పేదల ఆరోగ్యంతో ఆడుకోవద్దు, ఈ మద్యంలో కల్తీ ఉంది జగన్మోహన్ రెడ్డి గారు, అమ్మొద్దు, దయచేసి పేదల ప్రాణాలను కాపాడండి అంటే ఆ రోజు నిర్లక్ష్యం చేసి అదే మద్యాన్ని అమ్మి 27 మంది జంగారెడ్డిగూడెంలో ఒకే రోజు చనిపోవడానికి కారణమైనటువంటి ఇదే జగన్మోహన్ రెడ్డి ఈరోజు పేదవాడి ఆరోగ్యం గురించి మాట్లాడుతూ ఉంటే చాలా కామెడీగా ఉందండి. ఇంకో విషయం ఏంటంటే, అసలు ఆరోగ్యశ్రీకి ఏం కాలా, ఎప్పటికప్పుడు ఆరోగ్యశ్రీ వాళ్ళు నిజంగా కరెక్ట్గానే వాళ్ళకి ఫండ్స్ ఇవ్వకపోతుంటే వాళ్ళు ధర్నా చేస్తామంటున్నారు, నిలిపివేస్తామంటున్నారు. వాళ్ళతో ప్రభుత్వం సమాలోచనలు సరికి చక్కగానే ఆరోగ్యశ్రీ సేవలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొనసాగుతున్నాయి. కానీ ఏదో ఒక విమర్శ చేయాలి కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు పేదవారి ఆరోగ్యం ఈరోజు గుర్తొచ్చింది. ఇదే పేదవారి ఆరోగ్యం గురించి మా పార్టీ కేంద్ర కార్యాలయంలో మీరు అమ్ముతున్నటువంటి మద్యం బాటిల్స్ని డిస్ప్లే చేసి మరి ఈ లిక్కర్లో విషం ఉంది, దయచేసి అమ్మొద్దు, పేదల ప్రాణాలతో ఆడొద్దు అన్నప్పుడు పెడ చెవిని పెట్టినటువంటి జగన్మోహన్ రెడ్డి ఆ రోజు మా మాట విన్నట్లయితే జంగారెడ్డిగూడెంలో 27 మరణాలు జరిగేవి కాదు, రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని వేల మరణాలు జరిగేవి కాదు, రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని లక్షల మంది ఈరోజు అనారోగ్యం పాలయ్యి హాస్పిటల్ పాలు అయ్యి ఉండేవాళ్ళు కాదు. మా మాట ఆ రోజు విన్నట్లయితే ఈయన ఈరోజు ప్రతి పేదవాడికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం టాప్లో ఉంది. సీఎంఆర్ఎఫ్లో కావచ్చు, లేదంటే ఏ విషయంలోనైనా ఆరోగ్యశ్రీలో కావచ్చు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం టాప్లో ఉంది క్లియరెన్స్లో. అట్లాంటిది ఈరోజు వచ్చి ఈయన పేదవాళ్ళ ఆరోగ్యం గురించి చెబుతూ ఉంటే నవ్వు వస్తుంది లక్ష్మీనాథ్ గారు. మామూలు కామెడీగా లేదు. ఇక్కడ ప్యానెల్లో ఉన్న వైసీపీ అధికార ప్రతినిధి మోహన్ రెడ్డి గారికి కూడా నవ్వు వస్తూ ఉంది. అంత దారుణంగా వంశీకృష్ణ గారు ప్రధానంగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు మరొకసారి పునరుద్ఘాటించారు. ఎవరైతే కొంతమంది ఇబ్బంది పెడుతున్న పోలీస్ అధికారులు కానీ ప్రభుత్వ అధికారులు కానీ ఉన్నారు. సార్ కంప్లీట్ చేయనండి సార్ చెప్పండి. కంప్లీట్ చేయనండి, నేను చెప్తా, ప్రతి ఒక్కటి చెప్తా. ఆయన అన్న ప్రతి పాయింట్ కి చెప్తాను నేను ఇక్కడ. ఆ తర్వాత ఆయన అనింది ఏంటంటే, నా పక్కనే ప్రసన్న కుమార్ రెడ్డి ఉన్నాడు, ప్రసన్న కుమార్ రెడ్డి అన్న మదర్ వయసు 83 సంవత్సరాలు, అమ్మో అసలు ఆవిడ భయభ్రాంతురాలు అయిపోయింది, అసలు అలా అయిపోయింది, ఇలా అయిపోయింది. చాలా సాధారణం అంట రాజకీయాల్లో అంట. ఒక వ్యక్తి ఎదుటోని బూతులు తిడితే మరొక వ్యక్తి కూడా అంతే అసభ్య పదాజాలంతో తిట్టడం చాలా సాధారణం అంత రాజకీయాల్లో. జగన్మోహన్ రెడ్డి గారు ఉపయోగిస్తున్నారు. మదర్ అంట, ఇప్పుడు కరెక్టే, పెద్ద ఆవిడ కాదంటం లేదు. ఇదే ప్రసన్న కుమార్ రెడ్డి గారి మదర్ 83 సంవత్సరాలు కాదంటలేదు. పట్టాభి గారి డాక్టర్ వయసు ఎంత అండి? 6 సంవత్సరాలు సార్ పట్టాభి గారి డాక్టర్ వయసు. ఆ అమ్మాయిని వెళ్ళి బాత్రూంలో ఒక మూల నక్కి దాంకుంది పిచ్చి తల్లి. ఏం చేశారు సార్? బాత్రూమ్ తలుపులు కూడా తప్ప బాదారు సార్. ఆ రోజు ఏమన్నాడు సార్ జగన్మోహన్ రెడ్డి? ఏమైపోయాడు సార్ జగన్మోహన్ రెడ్డి ఆ రోజు? ఈ నీతులన్నీ ఏమైపోయినాయి సార్? మరుసటి రోజు పట్టాభి గారిని అరెస్ట్ కూడా చేశారు సార్. ఈయన ఈరోజు వచ్చేసి ప్రసన్న కుమార్ రెడ్డి గారి మదర్ వయసు 83 సంవత్సరాలు. ప్రసన్న కుమార్ రెడ్డి గారిని ఇంత దారుణంగా ప్రవర్తిస్తారా? రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ ఉందా అంటే జనాలు డాష్తో నవ్వుతున్నారు జగన్మోహన్ రెడ్డి గారు.
అంత దారుణంగా ఉంది. ఆ తర్వాత ఇంకొకటి సర్వేపల్లి ఎక్స్ఎమ్మెల్యే కాకాని గోవర్ధన్ రెడ్డి గారి కూతుర్ను చూపించేసి వీళ్ళ నాన్నగారు ఏం అన్యాయం చేశారని అడుగుతా ఉన్నారు సార్. దోచుకు తిన్నదంతా కూడా సాక్ష్యాధారాలతో చూయించినాక సుప్రీంకోర్టు వరకు వెళ్ళినాక కూడా బెయిల్ దొరకకపోతే ఇతను పట్టుకొచ్చారు. ఈరోజు సాక్ష్యాధారాలతో నిరూపించి లోపలేశారు. సరే, ఆ కేసులో అరెస్ట్ చేశారు. ఆయన ఆ కేసు తప్ప అన్నీ చెప్తా ఉన్నాడు. మిగిలిన 14 కేసులు ఏదైతే అక్రమంగా టోల్గేట్ పెట్టాడో కృష్ణపట్నం పోర్టు దగ్గర అవన్నీ చెప్తా ఉన్నాడు, కానీ ఇది చెప్పట్లా. ఇందులో దొంగని తేలింది కాబట్టి. ఆ తర్వాత ఇదే కాకాని గోవర్ధన్ రెడ్డి గారు సార్, అమరావతి రైతులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒకే రాజధాని అమరావతి ఉండాలని పాదయాత్ర చేస్తూ ఉంటే సర్వేపల్లిలో ఉన్న ఆ ప్రాంతానికి వెళ్ళినప్పుడు ఈ క్యాండిడేట్ ఏం చేశాడంటే సార్, వాళ్ళు వండుకుంటున్న అన్నంలో కింద కొంపేశాడు సార్. నీళ్లు పోసేసి వాళ్ళు అన్నం వండుకుంటే అక్కడ తినకుండా చేశాడు సార్. ఆ తర్వాత వాళ్ళు బయో టాయిలెట్లు ఇట్లా పెట్టుకుంటే పడేశారు సార్. సిగ్గుతో ఆడవారు చెట్టు చాటుకి వెళ్ళి టాయిలెట్కి వెళ్ళారు సార్. ఈ కాకాని గోవర్ధన్ రెడ్డి చేసిన ఘోరాలు అన్నీ ఉన్నాయి సార్. ఏం పాపం చేశాడు కాకాని గోవర్ధన్ రెడ్డి అంటున్నాడు సార్ జగన్మోహన్ రెడ్డి చిలక పలుకులు. ఆ తర్వాత రోజా గారి గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది కదా జగన్మోహన్ రెడ్డి గారు. ఇంత ఒక మాజీ ముఖ్యమంత్రిగా చేసిన వ్యక్తి మీకు తెలియదు ఆ మాత్రం. రోజా గారి గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది కదా. నన్ను ఎవడన్నా రేప్ చేసేది అమ్ముందా? పోలీసు వాళ్ళు డబ్బులు ఎల్ కొడుకులు నన్ను ఎవడన్నా రేప్ చేసే దమ్ముందా? నువ్వు నన్ను రేప్ చేస్తావా? ఇవన్నీ నీకు చిలక పలుకుల్లాగున్నాయా? నా కొడుకులు గాలికి పుట్టిన గాలి, నా కొడుకులు గాలికి గెలిచారు అనేటటువంటి ఈ మాటలన్నీ జగన్మోహన్ రెడ్డి చిలక పలుకుల్లాగున్నాయా? ఈరోజు జగన్మోహన్ రెడ్డి వచ్చేసి విలవిలా కన్నీళ్ళు గారు చేస్తా ఉన్నాడు వీళ్ళందరి కోసం. సప్త సముద్రాలు అవుతున్న వదలను, పోలీసులను ఏస్తాను తీస్తానని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు అంటా ఉన్నారు సార్. ఇంకొక మాట అన్నారు సార్, ఇంట్రెస్టింగ్ ఏంటంటే, ఒక మాజీ మంత్రిని 63 రోజులుగా జైల్లో పెడతారా అంటున్నాడు. లెక్కలన్నీ ప్రూవ్ అయితే మాజీ ముఖ్యమంత్రి కూడా త్వరలో లోపలికి వెళ్ళబోతా ఉన్నాడు. మాజీ ముఖ్యమంత్రి కూడా లోపల ఉంటాడు, లెక్కలన్నీ కూడా ప్రూవ్ అయితే. ఈయన ఈరోజు చేస్తున్నటువంటి ప్రెస్ మీట్, చంద్రబాబు నాయుడు గారు అంట విత్తనం నాటారంట. ఎవరు సార్ ప్రతిపక్ష పార్టీ కార్యాలయాన్ని పగలగొడితే మా వాళ్ళకి బీపీలు వచ్చినాయి పగలగొట్టారనింది? ఎవరు సార్ ప్రతిపక్ష నేత ఇంటి మీదకి రౌడీని పంపించి ఆ రౌడీని మంత్రిని చేసింది? ఎవరు సార్ ప్రతిపక్ష పార్టీ స్పోక్స్ పర్సన్ ఇంటి మీదకి వాళ్ళ చిన్న కూతురు 6 సంవత్సరాల కూతురున్నా కూడా పంపించి బద్దలుగా ధ్వంసం చేసింది? అరే సాధారణ కార్యకర్తను సార్, నా ఇంటి ముందు 10-15 మంది పోలీసులు ఉండేవాళ్ళు. ఏదైనా కార్యక్రమం ఉంటే హౌస్ అరెస్ట్ అనుకుంటా, ఈ రోజు మిమ్మల్ని ఫ్రీగా వదిలేశారు. మీకు ఇష్టం వచ్చినట్లు మీరు రోడ్ల మీద తిరుగుతూ ఉన్నారు. మీరా పోలీసుల గురించి మాట్లాడేది? మీరా వ్యవస్థల గురించి మాట్లాడేది? ఒక మాజీ సార్, ఇప్పుడు పోలీసుల గురించి మాట్లాడుతున్న జగన్మోహన్ రెడ్డి ఒక విషయం గుర్తుపెట్టుకోవాలా. ఒక మాజీ సిఐడి చీఫ్ ఈరోజు బెయిల్ రద్దయి 3 వారాల్లో అరెస్ట్ కాబోతున్నాడు. ఒక మాజీ సిఐడి చీఫ్ సస్పెండ్ అయి ఉన్నాడు, సంజయ్.